హల్లెలూయా. సమస్తమైన మహిమ ప్రభావం ప్రభువాని యేసుక్రీస్తుకి కలుగును గాక. ఆమేన్. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 8, 9, 2 వచనాలు మనం చదువుకుందాం. కీర్తనలు 20వ అధ్యాయము 8, 9, 2 వచనాలు. వారి కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. Praise Jesus. ఈరోజు మన వాక్యం ఏంటంటే విజయానికి కారణం. మన అంశం ఏంటిది? విజయానికి కారకుడు. హల్లెలూయా. మరి విజయానికి కారకుడు ఎవరు? చెప్పాలి. విజయానికి కారకుడు ఎవరు? దేవుడు. హల్లెలూయా. మరి మనకు ఎంత టాలెంట్ ఉన్నా కానీ, మనకు ఎంత బలం ఉన్నా కానీ, ఎంత మనిషి సపోర్ట్ ఉన్నా కానీ, దేవుని సపోర్ట్ అనేది లేకపోతే, ఏంటిది? మనకు టాలెంట్ ఉన్నా కానీ ఆ టాలెంట్ పని చేస్తుందా? దేవుని సపోర్ట్ లేకపోతే చేస్తున్నా కదా? హల్లెలూయా. చేయదు. హల్లెలూయా. నీకు ఎంత టాలెంట్ ఉన్నా కానీ, నీకు ఎంత టాలెంట్ ఉన్నా, నీకు ఎంత బలం ఉన్నా, ఎంత మనిషి సపోర్ట్ ఉన్నా కానీ, దేవుని సపోర్ట్ ఉంటేనే మనం జయించగలుగుతాము. హల్లెలూయా. మరి ఇక్కడ 20వ కీర్తన ఎవరు రాశారు? 20వ కీర్తన దావీదు భక్తుడు రాశాడు. హల్లెలూయా. మరి 20వ కీర్తన దావీదు భక్తుడు ఎప్పుడు రాశాడు అంటే కనుక, మరి ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు, మరి 20వ కీర్తనలో మరి మొదటి వచనం నుండి మరి 5 వచనాల వరకేమో ప్రజలు మరి ఆశీర్వాదాలు పలుకుతున్నారు దావీదుకు. హల్లెలూయా. దేవుడి విజయం ఇస్తాడు, నీ కోరికను సిద్ధింపజేస్తాడు, నీ ఆలోచన దేవుడు నెరవేరుస్తాడని చెప్పి పలుకుతున్నారు. హల్లెలూయా. 6వ వచనం నుండి దావీదు మాట్లాడుతున్నాడు అనమాట. ఇక్కడ దావీదు మరి 7, 8, 2 వచనాల్లో కూడా దావీదు చెప్తుంది ఏంటంటే, కొంతమంది దేన్ని చూసి అతిశయపడతారంట, కొంతమంది రథాలను చూసి అతిశయపడతారంట, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. కొంతమంది దేని చూసి, కొంతమంది ఏమో రథాలను చూసి అతిశయపడతారంట, కొంతమంది గుర్రాలను చూసి అతిశయపడతారంట. హల్లెలూయా. అంటే వాళ్ళకున్న దాన్ని బట్టి కొంతమంది అతిశయపడతారంట. అయితే మరి దావీదు దేని బట్టి అతిశయపడుతున్నాడంటే, ఇక్కడ 7వ వచనం చివరి లైన్లో ఉంది, మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాము. హల్లెలూయా. కొంతమంది రథాలను బట్టి, గుర్రాలను బట్టి అతిశయపడుతున్నారు. కానీ దావీదు దేని బట్టి అతిశయపడుతున్నాడంట? దేవుని నామాన్ని బట్టి, యెహోవా నామాన్ని బట్టి అతిశయపడుతున్నాడు. హల్లెలూయా. మరి దావీదుకు బలం లేదా? దావీదుకు బలం లేదంటవా? దావీదు టాలెంట్ లేదంటారా? లేదా బలం దావీదు? చెప్పాలి. హల్లెలూయా. దావీదుకు బలం లేదా? టాలెంట్ లేదా? ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక 17, 18 వచనాలు. 17, 18 మొదటి సమూయేలు 16వ అధ్యాయము
17వ వచనం 18వ వచనం. సౌలు బాగుగా వాయింపగల ఒకరిని విచారించి నా ఎద్దకు తీసుకొని రండి తన సేవకులకు సెలవేయగా వారిలో ఒకడు చింతగించు బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులలో ఒకరిని చూచితిని. అతడు చమత్కారంగా వాయింపగలడు. అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపశీలునై ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఇక్కడ మరి దావీదు గురించి మరి ఇంట్రడక్షన్ ఇవ్వబడుతుంది. మరి దావీదు చరిత్ర ఈ మొదటి సమయాలు 16వ అధ్యాయం నుండి మొదటి రాజులు 1వ అధ్యాయం వరకు 2వ అధ్యాయం వరకు కూడా దావీదు చరిత్ర ఉంటుంది. హల్లెలూయా. తర్వాత మరి మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో కూడా దావీదు చరిత్ర ఉంటుంది. హల్లెలూయా. మరి ఈ 16వ అధ్యాయంలో మరి దావీదు చరిత్ర ఏంటంటే దావీదు చరిత్ర ఈ 16వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది అన్నమాట. ఈ 16వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే మరి సౌలు రాజు చేసిన కొన్ని పొరపాట్లను బట్టి దేవుడు ఏం చేశాడు, మరి సౌలు రాజు సింహాసనాన్ని దేవుడు కొట్టివేశాడు. అదే దావీదుని దేవుడు అభిషేకించాడు రాజుగా ఉండడానికి. అయితే మరి సౌలు రాజులో నుంచి మరి దేవుని ఆత్మ వెళ్ళిపోయి ఏ ఆత్మ వచ్చింది? దురాత్మ వచ్చింది సౌలు రాజులో దురాత్మ వచ్చి ఆ దురాత్మ ఏం చేస్తుంది? సౌలు రాజును ఎంతో బాధ పెడుతుంది. అయితే మరి సౌలు రాజు దగ్గర ఉన్న మరి సేవకులు ఏం చెప్పారంటే, రాజా నువ్వు దురాత్మతో పీడింపబడుతున్నావు కదా, సో ఎవరైనా మంచిగా చమత్కారంగా మ్యూజిక్ కొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ మ్యూజిక్ కొట్టే మంచిగా చమత్కారంగా మ్యూజిక్ వాయించే వాళ్ళని పెట్టుకుంటే కనుక ఆ మ్యూజిక్ మీరు వింటున్నప్పుడు మీ మైండ్కి ఒక ప్రశాంతత కలుగుతుంది, మిమ్మల్ని పీడించే దురాత్మ పారిపోతుంటుంది. హల్లెలూయా. కాబట్టి మరి ఒక మంచి మ్యూజిషియన్ని, మంచి చమత్కారంగా వాయించగలిగినటువంటి వారి వ్యక్తిని మీరు పెట్టుకోవాలని చెప్పినప్పుడు సౌలు రాజు ఏమంటాడంటే, సరే మీరు వెతకండి, తీసుకురండి, మంచి టాలెంట్ ఉన్న మంచి చమత్కారంగా వాయించగలిగిన వ్యక్తిని మీరు తీసుకొని రండి అంటే, మరి సైనికుల్లో మరి ఉన్న మరి ఆ సౌలు సేవకుల్లో మరి ఒక వ్యక్తి మరి దావీదు గురించి చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. దావీదు గురించి మరి ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు ఇక్కడ. మరి దావీదు గురించి ఇక్కడ ఏం చెప్తున్నారు? చిత్తగించుము బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులలో ఒకరిని చూచి తిని అంటున్నాడు. హల్లెలూయా. అతడు చమత్కారంగా వాయించగలడు, అతడు బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి అయి ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి దావీదుకున్న టాలెంట్ ఏంటిది? వాయులన్నీ చమత్కారంగా వాయించగలిగే టాలెంట్ ఉంది దావీదుకు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఇంకా మరి బహుశూరుడు, యుద్ధశాలి. హల్లెలూయా. మరి దావీదు ఎవరంట? పక్క చెక్కిన వ్యక్తి కాదంట, బలం లేని వ్యక్తి కాదంట. ఎవరు దావీదు? బహుశూరుడు, యుద్ధశాలి. హల్లెలూయా. మరి సాక్ష్యము, ఈ ఇంట్రడక్షన్ ఈ సౌలు సైనికుల్లో ఒకడు ఎలాంటి సమయంలో చెప్తున్నాడు? దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే చెప్తున్నాడు. హల్లెలూయా. మరి గొలియాతును దావీదు చంపినప్పుడు దావీదు ఏజ్ ఎంత అంటే 17 సంవత్సరాలు, అంటే 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే దావీదు మరి వాయులన్నీ వాయించగలిగిన మంచి టాలెంట్ కలిగిన వ్యక్తి, చాలా బహుశూరుడుగా ఉన్నాడు, బలవంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా. రూపసి. హల్లెలూయా. మరి దావీదుకు టాలెంట్ ఉంది, యుద్ధం చేసే బలం ఉంది. హల్లెలూయా. కానీ దావీదు ఎప్పుడు కూడా తన టాలెంట్ పైన, తన బలం పైన ఆధారపడలేదు. హల్లెలూయా. ఎక్కడ కూడా మరి నా బలంతో నేను జయించిన అని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. దావీదు ఏమంటాడంటే, ఒక చోట అంటాడు, దేవుని వలన మేము సూర్య కార్యములను చేసేద్దామంటాడు.
హల్లెలూయా. దావీదు ఎవరిపైన ఆధారపడ్డాడు, ఎవరి శక్తిని చూశాడు అంటే దేవుని శక్తిని మాత్రమే దావీదు చూశాడు. మరి గొల్లియాతును మరి ఎట్లా చంపాడు? వడిసెలతోటి, మరి ఒక 5 రాళ్ళు తీసుకొని వడిసెలతో గిరగిర కొట్టి మరి తిప్పి మరి ఆ రాయితోటి చంపేశాడు. అంటే వడిసెలతో, మరి ఒక వడిసెలను ఎవడు ఉపయోగిస్తాడు? ఆ వడిసెలను సరిగ్గా అంటే మరి సరిగ్గా వాడగలిగిన వాడు మాత్రమే ఉపయోగిస్తాడు. అవునా? హల్లెలూయా. ఆ రాయి, మరి దావీదు విసిరిన రాయి సరిగ్గా ఎక్కడ తగిలింది గొలియాతుకు? ఎక్కడ తగిలింది చెప్పాలి? నొసటి పైన తగిలింది సరిగ్గా. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ఆ నొసటి పైన ఎందుకు ఆ రాయి తగిలాలంటే, మరి సైనికునికి శరీరం అంతా కూడా ఏముంటుంది? సర్వాంగ కవచనం ఉంటుంది. హల్లెలూయా. ఫేస్కి మాస్క్ ఉంటుంది, తలకి శిరస్త్రాలం ఉంటుంది. ఇక ఖాళీగా ఉండేది ఎక్కడ? ఇక్కడ మాత్రమే. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి దావీదు సరిగ్గా గురి చూసి ఆ వడిసెలను మరి తిప్పి మరి గిరగిర తిప్పి సరిగ్గా మరి ఆ నొసరి దగ్గరనే ఆ రాయిని ముట్టగలిగినంటే ఆ వడిసెలను వాడే టాలెంట్ కూడా దావీదుకు ఉంది. హల్లెలూయా. దావీదు మంచి టాలెంటెడ్ పర్సన్, యుద్ధశాలి, బలవంతుడు. హల్లెలూయా. కానీ ఆయనకున్న బలాన్ని బట్టి ఆయన అతిశయపడలేదు, ఆయనకున్న టాలెంట్ను బట్టి ఆయన అతిశయపడలేదు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. హల్లెలూయా. ఎవరిని బట్టి దావీదు అతిశయపడ్డాడంటే దేవుని బట్టే అతిశయపడ్డాడు. హల్లెలూయా. దావీదు నీకు విజయం ఎట్లా కలిగింది అంటే దావీదు ఏమంటాడు? దేవుని బట్టి నాకు విజయం కలిగింది అంట. హల్లెలూయా. మరి గొల్లియాతుతో కూడా ఏమంటాడు? యెహోవా నామమున మరి రాయిని నీ పైన విసురుతున్నా అంట. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. అంటే మరి దేవుణ్ణి మరి తన టాలెంట్ పైన, తన బలం పైన మరి దాన్ని బట్టి దావీదు అతిశయపడలేదు, కానీ దేవుని బట్టి మాత్రమే దావీదు అతిశయపడ్డాడు. హల్లెలూయా. ఎందుకు దావీదు దేవుని బట్టి అతిశయపడ్డాడు అంటే, బలమున్న టాలెంట్ ఉన్న దేవుని సహాయం అనేది లేకపోతే కనుక ఆ బలము ఆ టాలెంట్ కూడా ఏమవుతుంది? వేస్టే కదా. అవునా కదా? హల్లెలూయా. మరి సౌలు రాజును కూడా ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడే ఏర్పరచుకున్నాడు సౌలు రాజును కూడా. హల్లెలూయా. మరి సౌలు రాజు మరి ఆయన తప్పు చేయనంత వరకు బాణం సరిగ్గా గురి చూసి వదిలితే, ఈట సరిగ్గా గురి చూసి వదిలితే సరిగ్గా ఆయన ఎక్కడనైతే కొట్టాలనుకున్నాడో అక్కడనే తగిలేదు. కానీ ఎప్పుడైతే పాపం అనేది చేసిండో అప్పుడు ఏమైపోయింది? మరి దావీదుని చంపడం కోసం దావీదు పైన మరి ఈట విసురుతాడు, కానీ ఆ ఈట ఎక్కడ పోయింది? పక్కకు పడిపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. అంటే నీకు టాలెంట్ ఉన్న దేవుని సహాయం లేకపోతే మరి నీ గురికి నువ్వు అస్సలు చేరుకోలేవు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మన టాలెంట్ ఉన్నా, బలం ఉన్నా కానీ ఏం లాభం ఉండదు. టాలెంట్ కావాలి, బలం కూడా కావాలి. మనకి కావాలన్నా వద్దా? టాలెంట్ లేకపోతే కానీ మన టాలెంట్ కావాలి, బలం కావాలి, ఎట్ ద సేమ్ టైం ఏం కావాలి? దేవుని సహాయం కూడా కావాలి. ఇప్పుడు దావీదుకు టాలెంట్ ఉంది, బలం ఉంది, దాంతోపాటు ఏముంది? దేవుని తోడుగా కూడా ఉంది. హల్లెలూయా. దేవుని తోడు అనేది లేకపోతే కనుక నీ టాలెంట్ ఉన్నా, బలం ఉన్నా, ఏదున్నా కానీ ఎలాంటి విజయం కూడా సాధించలేవు. హల్లెలూయా. నువ్వు విజయం సాధించాలంటే నీ టాలెంట్, నీ బలం కాదు. హల్లెలూయా. నీ విజయం సాధించాలంటే మరి దానికి తోడుగా ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్. మరి సామెతల గ్రంథంలో
మరి 21వ అధ్యాయంలో మరి చివరి వచనంలో మనం చూసుకుంటే కనుక అక్కడ సౌలు మరి ఇక్కడ సొలొమోను భక్తుడు ఏం చెప్తారంటే, యుద్ధ దినములకు గుర్రములను ఆయత్తపరిచిన కద్దు కానీ రక్షణ యెహోవా స్వాధీనం అంటారు తెలుగులో. హల్లెలూయా. ఇంగ్లీష్లో అయితేనేమో విక్టరీ ఈజ్ ఆఫ్ లార్డ్ అని అంటారు కింగ్ జేమ్స్ వర్షన్లో. హల్లెలూయా. ప్రైజ్. అంటే గుర్రాలను యుద్ధం చేయడానికి గుర్రాలను ప్రిపేర్ చేస్తారు. హల్లెలూయా. కానీ విజయం ఎవరి స్వాధీనము? రక్షణ ఎవరి స్వాధీనము? ఎవరి స్వాధీనం అంటారు? దేవుని స్వాధీనము. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. దేవుడు కనుక మన తోడుగా లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ, ఎంత ప్రిపేర్ అయినా కానీ హల్లెలూయా వ్యర్థమే. దేవుని తోడు మనకు ఉంటేనే హల్లెలూయా మనం ఏ పని చేసినా కానీ మన టాలెంట్ మన బలము దేవుని తోడు ఉంటేనే అది వాడబడతారు. హల్లెలూయా. దేవుని తోడు అనేది లేకపోతే మరి మనం ఏది కూడా మనం సాధించలేము. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మనం సాధించాలంటే మనకేముండాలి? దేవుని తోడని ఉండాలి. హల్లెలూయా. దేవుని తోడనేది లేకపోతే, దేవుడు మన పక్షంలో లేకపోతే కనుక మనకెంత టాలెంట్ ఉన్నా, ఎంత బలం ఉన్నా కానీ ఏది కూడా పనికి రాదు. హల్లెలూయా. కాబట్టి మనకున్న బలాన్ని బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న టాలెంట్ని బట్టి మనం అస్సలు అతిశయపడదు. హల్లెలూయా. కొంతమంది అతిశయపడుతూ ఉంటారు, నాకు ఇంత టాలెంట్ ఉంది, ఇంత బలం ఉంది, ఇంత జ్ఞానం ఉంది, ఇంత ఐశ్వర్యం ఉంది, అతిశయపడుతూ ఉంటారు. హల్లెలూయా. మరి ఆ జ్ఞానాన్ని చూసి, మరి ఆ టాలెంట్ని చూసి అతిశయపడిన వాడు ఏమైపోతాడంటే, ఒకరోజు వాడు పడిపోతాడు. ఈరోజు వాడు మంచి పొజిషన్లో ఉన్నా కానీ రేపు వాడు ఏమవుతాడు? వాడు పడిపోతాడు. హల్లెలూయా. మరి ఇక్కడ కీర్తనలో 20వ అధ్యాయంలో మరి 7వ వచనం మరి 8వ వచనంలో ఏం రాయబడింది? వారు కూలి ఏమవుతారంట? వారు కృంగి మరి పడిపోతురు అంటున్నారు. ఇక్కడ 7వ వచనం, ఇక్కడ 8వ వచనం, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిల్చుచున్నాము. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఉన్న టాలెంట్ను, ఉన్న బలమును చూసి అతిశయపడేవాడు, గుర్రాలను చూసి, రథాలను చూసి అతిశయపడేవాడు ఏమవుతున్నాడు? వాడు కృంగిపోయి నేల మీద పడిపోతున్నాడు వాడు. హల్లెలూయా. ప్రైజ్. దేవుని బట్టి, దేవుని శక్తిని బట్టి, దేవుని నామాన్ని బట్టి అతిశయపడేవాడు, దేవుని వల్లనే నాకు విజయం కలుగుతుంది, దేవుడే నాకు సహాయకుడు అని చెప్పి దేవుని బట్టి అతిశయపడేవాడు ఏమవుతున్నాడంట? హల్లెలూయా. ఇక్కడ మనము లేచి చక్కగా నిల్చుతున్నాము అంటున్నాం. హల్లెలూయా. వాళ్ళకున్న దాన్ని బట్టి పడేవాడేమో కృంగిపోయి నశించిపోతున్నాడు, పడిపోతున్నాడు. దేవుని బట్టి అతిశయించే మరి మనం ఏమవుతామంట? చక్కగా నిలబడుతున్నామంట. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఎందుకు మనం చక్కగా నిలబడుతున్నాం అంటే కనుక విజయము మన దేవుని ద్వారానే కలుగుతుంది కాబట్టి, ఆ దేవుని సపోర్టు మనకు ఉంది కాబట్టి మనం చక్కగా మనం నిలబడగలుగుతాం. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మనం అతిశయపడితే దేని బట్టి అతిశయపడాలంటే దేవుని బట్టి మాత్రమే అతిశయపడాలి. ఎందుకంటే ఏదున్నా లేకపోయినా కానీ దేవుడు మన పక్కన ఉంటే హల్లెలూయా ఏదైనా కానీ మనం సాధించగలుగుతాం. దేవుని ద్వారా మనం సాధించగలిగేది, మనం చేయగలిగేది అంతా కూడా ఎవరి ద్వారా అంటే కనుక దేవుని ద్వారానే మనం చేయగలుగుతాం. హల్లెలూయా. దేవుని ద్వారానే మనం ఏది కానీ జయించగలిగేది మరి దేవుని ద్వారా మాత్రమే మనం జయించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి మనం అతిశయపడితే ఎవరిని బట్టి అతిశయపడాలి? దేవుని బట్టి మాత్రమే మనం అతిశయపడాలి. అలాగే దేవుని బట్టి మాత్రమే మనం అతిశయపడాలి. కానీ మనకున్న దాన్ని బట్టి అతిశయపడితే కనుక ఏమైతుంది? కూలి నశించిపోయే వారంగా ఉంటాం. మనకున్న దాన్ని బట్టి ఎప్పుడు అది కూడా అతిశయపడదు. అలాగే ప్రైజ్ మనం ఎందుకంటే మనకున్నది కూడా అది కూడా ఎవరిచ్చింది? దేవుడు ఇచ్చిందే. అలాగే
దేవుడు ఇచ్చిన దాని నువ్వు దేవుని బట్టి అతిశయపడకుండా దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు అతిశయపడితే కనుక ఎలాంటి లాభం లేదు. నువ్వు కృంగి నశించిపోతావు. నువ్వు దేవుని బట్టి అతిశయపడితే హల్లెలూయా, దేవుని బలాన్ని బట్టి అతిశయపడితే కనుక మనం లేచి నిలబడతాం. హల్లెలూయా. ప్రతి సమస్యను కూడా దేవుని వలన మనం జయిస్తాం. హల్లెలూయా. మన విజయానికి కారకుడు ఎవరు అంటే కనుక దేవుడే. మరి లోకంలో ఒక సామెత ఉంటుంది, మరి ప్రతి పురుషుని విజయం వెనుక ఎవరు ఉంటారంట? ఆడది ఉంటుందంట. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. దేవుడు కనుక లేకపోతే ఆడది సపోర్ట్ ఉన్నా ఎవరి సపోర్ట్ ఉన్నా కానీ ఏముండదు, మనకు విజయం అనేది ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. సపోర్ట్ ఉండాల్సింది ఆడది కాదు. ఎవరు ఉండాలి సపోర్టు? దేవుడు ఉండాలి. హల్లెలూయా. దేవుని సపోర్ట్ ఉంటుంది. దేవుని సపోర్ట్ ఉంటే మనం ఏది కానీ మనం జయించగలుగుతాం. హల్లెలూయా. దేవుని సపోర్ట్ అనేది మనకు లేకపోతే కనుక ఎలాంటి మరి ఏది కూడా మనం జయించలేము, ఏది కూడా మనం సాధించలేము. హల్లెలూయా. మరి బాలసుబ్రహ్మణ్యం మరి మ్యూజిక్ మరి గాయకుడు, ఆయన ఇంటర్వ్యూలో మరి ఆయన ఒక ప్రశ్న వేశారు. అది ప్రశ్న ఏంటంటే, మీరు ఈ స్థాయి దాకా రావడానికి కారణం ఏంటిదంటారు అని చెప్పి అడిగారు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ఏమడిగారు? ఈ స్థాయి దాకా రావడానికి కారణం ఏంటిదని చెప్పి మీరు అంటారు అని అంటే, ఆయన చెప్పిన ఒక మాట ఏంటిదంటే, దేవుని కృప అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? దేవుని కృప అన్నాడు. అయితే మరి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగాడు, దేవుని కృప ఉంటుంది అందరికీ, మీరు చేసేది కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా, మీ ప్రయాసం కూడా ఉంటుంది కదా అని చెప్పంటే, మళ్ళా బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పిన మాట ఏంటిదంటే, నా కష్టం కూడా ఉంది లేదని కాదు, కానీ మొదలు దేవుని కృప ఉంటేనే, దేవుని కృప నా కష్టం రెండు కూడా ఉంటేనే ఈ స్థాయి దాకా నేను రాగలుగుతాం, మనం ఏదైనా జయించగలుగుతాం అని చెప్పాడు. హల్లెలూయా. అంటే మన కష్టం ఉన్నా కానీ దేవుని కృప అనేది లేకపోతే, దేవుడు మనకు తోడుగా లేకపోతే మనకు ఏం లేదు, విజయం అనేది లేదు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మనకు కాబట్టి మనం అతిశయపడాల్సింది ఎవరిని బట్టి అతిశయపడాలి? దేవుని బట్టి మాత్రం అతిశయపడాలి. ఎందుకంటే మన విజయం కలిగేది ఎవరిని బట్టి కలుగుతుంది? విజయము దేవుని బట్టే మనం విజయం కలుగుతుంది. దేవుని బట్టే మనం ప్రతి సమస్యను కానీ ఏదైనా కానీ మనం సాధించేది ఎవరిని బట్టి? దేవుని బట్టి మాత్రమే మనం సాధించగలుగుతాం. మన టాలెంట్ని బట్టి సాధించలేము, మన టాలెంట్ని బట్టి కాదు, మా బలమును బట్టి కాదు. హల్లెలూయా. గుర్రాలను బట్టో, రథాలను బట్టో, ఉన్న ఆస్తిని బట్టో, అంతస్తులను బట్టో, హల్లెలూయా, ప్రైజ్ జీసస్, మరి మన విజయం అనేది రాదు. హల్లెలూయా. వాటిపైన నువ్వు ఆధారపడితే కనుక, వాటిని నువ్వు నమ్ముకుంటే కనుక, మరి సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు ఒక మాట చెప్తాడు, నువ్వు ధనం పైన నీ మనసును పెట్టుకుంటే కనుక అది రెక్కలో ఎగిరిపోతుంది అంట. హల్లెలూయా. ధనం పైన మనసును పెట్టుకుంటే ఏమవుతుందంట? అది రెక్కలో, అంటే అది నిన్ను పరిగెత్తిస్తుంది కానీ అది నీ దగ్గర ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. నువ్వు దేవుని పైన మనసు పెట్టకుండా, నువ్వు దేవుని పైన ఆధారపడకుండా, దేవుని బట్టి అతిశయపడకుండా, నీకున్న దాన్ని బట్టి అతిశయపడితే, నీకున్న దాన్ని చూసి నువ్వు విర్రవీగితే, హల్లెలూయా, ఆ ఉన్నది ఏం చేస్తుంది? అది నశించిపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. నీకున్నది నశించిపోతుంది కాబట్టి నువ్వు దాన్ని బట్టి నువ్వు అతిశయపడితే కనుక మరి మనం కూడా ఏమవుతాం? కృంగి కూలిపోతాం మనం కూడా. హల్లెలూయా. మనం విజయాన్ని సాధించాలంటే మరి మన విజయానికి కారకుడు ఎవరు? మన విజయాన్ని కలుగజేసేది ఎవరు?
హల్లెలూయా. ఎవరి ద్వారా కలుగుతుంది మనకు విజయం? చూడండి ఒకసారి, మరొకసారి చదువుదాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయం చివరి వచ్చిన సామెతలు 21వ అధ్యాయము చివరి వచ్చిన గుర్రములను ఆయత్తపరచుటకు కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనం. లేకపోతే మరి యుద్ధములకు గుర్రములను ఆయత్తపరచుటకు కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనం అంటాం. ఇక్కడ ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్లో మనం చూసుకుంటే కనుక ద హార్స్ ఈస్ ప్రిపేర్ అగేన్స్ట్ ద డే ఆఫ్ బ్యాటిల్ బట్ సేఫ్టీ ఈజ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. మరి సేఫ్టీ దగ్గర మరి కింద ఫుట్ నోట్లో మనం చూసుకుంటే కనుక ఆర్ విక్టరీ. హల్లెలూయా. ప్రైజ్. విక్టరీ అంటే ఏంటిది? విజయం. హల్లెలూయా. విజయం ఎవరిది? ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని స్వాధీనంలో. మనం జయించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఎంతో ప్రయాసపడతాం. హల్లెలూయా. కానీ దేవుడు ఆ విజయం దేవుడు ఇవ్వకపోతే మనం ఎంత ప్రయాసపడ్డా కానీ, మనం ఎంత కష్టపడ్డా కానీ, మనం ఎంత టాలెంట్ ఉపయోగించినా కానీ, హల్లెలూయా, ప్రైజ్, మనం ఎంత ధనం కుమ్మరించినా కానీ, మనకున్న బలాన్ని మనం ఎంత వాడినా కానీ అంతా కూడా ఏమవుతుంది? వ్యర్థమే. హల్లెలూయా. దేవుడు నీకు విజయం ఇవ్వకపోతే, నీకు టాలెంట్ ఉన్నా కూడా, నీకు టాలెంట్ ఉన్నా ఏదున్నా కానీ, నీకున్నది ఏదైనా కానీ, దేవుడు నీకు విజయం ఇవ్వకపోతే అంతా కూడా వ్యర్థమే. హల్లెలూయా. మరి డిసెంబర్ నెలలో మనకు ఎలక్షన్స్ జరిగినాయి. మరి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ ప్రయత్నం కూడా చేయలేదంటారా? చేయలేదంటావా? హల్లెలూయా. వాళ్ళు గెలవడం కోసము ఎన్నో ప్రయత్నాలు చేశారు, మరి ఎన్నో మంచి కార్యాలు చేశారు, మరి ఎంతో అడ్వర్టైజ్మెంట్ చేసిండ్రు, మరి ఎన్నో మీటింగ్స్ పెట్టారు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ఎంతో అడ్వర్టైజ్మెంట్ చేశారు. కానీ చివరికి ఏమైంది? ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలవడానికి వాళ్ళు ఏం ప్రయాసం పడలేదంటే వాళ్ళు ప్రయాసపడ్డారు, వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. హల్లెలూయా, పడలేదని కాదు. కానీ దేవుడు విజయం ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలనుకున్నాడు. హల్లెలూయా. దేవుడు కాంగ్రెస్ పార్టీకి విజయం ఇవ్వాలనుకున్నాడు కాబట్టి మరి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళెంత ప్రయాసపడ్డా కానీ ఆ ప్రయాసం ఏం కాలేదు, అది ఫలించలేదు. హల్లెలూయా. అంటే దేవుడు ఎవరి పక్షమున మరి ఉంటాడో వానికి విజయం ఉంటుంది. హల్లెలూయా. విజయం అనేది ఎవరి స్వాధీనము? దేవుని స్వాధీనమేనంట. నువ్వు ఎంత ప్రయాసపడ్డా, ఎంత కష్టపడ్డా కానీ మరి దేవుని సపోర్ట్ అనేది లేకపోతే, హల్లెలూయా, మరి ఏది కూడా నువ్వు సాధించలేవు. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి నువ్వు అతిశయపడితే ఎవరిని బట్టి అతిశయపడాలి? దేవుని బట్టి మాత్రమే అతిశయపడాలి. దేవుని నామాన్ని బట్టి మాత్రమే అతిశయపడాలి. హల్లెలూయా. నీకు ఏది ఉన్నా, నీకు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత బలం ఉన్నా కానీ నీ టాలెంట్ చూసుకొని కాదు నువ్వు పరిగెత్తాల్సింది. ఎవరిని చూసి పరిగెత్తాలి? దేవుని చూసి పరిగెత్తాలి. హల్లెలూయా. మరి దావీదుకు కూడా బలం ఉంది, టాలెంట్ ఉంది. కానీ ఎవరిని బట్టి గొలియాతు పైకి దావీదు పోయాడు యుద్ధానికి? దేవుని బట్టి. ఎవరి నామమున పోయాడు? యెహోవా దేవుని నామమున పోయాడు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మనకెంత టాలెంట్ ఉన్నా కానీ, మనకెంత బలం ఉన్నా కానీ, మనకెంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత ఏది ఉన్నా కానీ మనం అతిశయపడాల్సింది ఎవరిని బట్టి? దేవుని బట్టి మాత్రమే మనం అతిశయపడాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ద్వారా మాత్రమే మనకు విజయం కలుగుతుంది కాబట్టి, మన విజయానికి కారకుడు దేవుడే కాబట్టి, హల్లెలూయా, ప్రైజ్. ఆ దేవుని బట్టే మనం అతిశయపడడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే. కృపా కనికరం గల మా ప్రభువా యేసు తండ్రి,
యేసయ్యా ఇదిగో ప్రభా తండ్రి దేవా మరి ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభా తండ్రి నువ్వు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. యేసయ్యా ఇదిగో ప్రభా తండ్రి దేవా మరి ఇదిగో ప్రభా తండ్రి దేవా మేము ఎవరిని బట్టి అతిశయపడాలంటే మరి దావీదు చెప్తున్నాడు ప్రభా. కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, కొందరు రథాలను బట్టి అతిశయపడతాడు. మనమైతే యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాం అంటున్నాడు తండ్రి. హల్లెలూయా. వారు కృంగి మరి పడిపోదురు, మనము లేచి చక్కగా నిల్చుచున్నాము అంటాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ప్రభా తండ్రి మరి విజయం అనేది నీ స్వాధీనంలో ఉంది ప్రభా. యేసయ్యా మాకెంత టాలెంట్ ఉన్నా కానీ, ఎంత బలం ఉన్నా కానీ, మాకు ఏది ఉన్నా కానీ ప్రభా తండ్రి నీవు విజయం ఇవ్వకపోతే ప్రభా తండ్రి దేవా మేము ఎంత కష్టపడ్డా కానీ తండ్రి అది వ్యర్థమే ప్రభా యేసయ్యా తండ్రి. కాబట్టి ప్రభా ఇదిగో తండ్రి మాకున్న దాన్ని బట్టి ప్రభా మరి మేము అతిశయపడడానికి వీలేదు ప్రభా యేసయ్యా తండ్రి. మాకున్న దాన్ని చూసుకొని మేము అతిశయపడితే కనుక తండ్రి మేము కృంగి కూలిపోతాం ప్రభా యేసయ్యా తండ్రి. దేవ మరి విజయం అనేది నీ స్వాధీనంలో ఉంది కాబట్టి ప్రభా తండ్రి నిన్ను బట్టి మేము అతిశయపడ్డప్పుడే ప్రభా యేసయ్యా తండ్రి. తండ్రి దేవా ఇదిగో ప్రభా తండ్రి మరి మేము లేచి మేము నిలబడతాము తండ్రి యేసయ్యా. ఇదిగో తండ్రి దేవానికి వందనం. ఇదిగో ప్రభా మరి దావీదు తండ్రి మరి ఆయన బలవంతుడు ప్రభా. మరి వాయిలన్నీ మరి చక్కగా వాయించగలిగే టాలెంట్ కలిగిన వ్యక్తి తండ్రి. వడిసెలను సరిగ్గా విసరగలిగే గురి చూసి మరి వడిసెలో రాయబెట్టి గురి చూసి విసరగలిగే టాలెంట్ ఉన్న వ్యక్తి తండ్రి. బలం ఉన్న వ్యక్తి ప్రభా, బహుశూరుడు తండ్రి. అయినా కానీ ప్రభా తండ్రి నీ నామమును బట్టి యుద్ధం చేశాడు ప్రభా యేసయ్యా. ఇదిగో తండ్రి దేవా మరి నీ బలమును బట్టి అతిశయపడ్డాడు ప్రభా తండ్రి. తన బలమును బట్టి తన టాలెంట్ను బట్టి దావీదు ఎప్పుడు కూడా అతిశయపడలేదు ప్రభా యేసయ్యా. నీ బలమును బట్టి దావీదు అతిశయపడ్డాడు ప్రభా. నిన్ను బట్టి అతిశయపడ్డాడు ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా మరి అదే విధంగా ప్రభా తండ్రి దేవా మరి మేము కూడా ప్రభా యేసయ్యా తండ్రి దేవా మరి మిమ్మలను బట్టి తండ్రి మరి నిన్ను బట్టి మాత్రం అతిశయపడాలి ప్రభా. ఇదిగో తండ్రి మరి మాకున్న దాన్ని బట్టి ప్రభా మేము అతిశయపడడానికి వీల్లేదు ప్రభా తండ్రి. నిన్ను బట్టి మాత్రమే అతిశయపడలా ఉన్న తండ్రి. మరి మాకందరికీ మీరు సహాయం చేయండి ప్రభా. లైవ్లో చూస్తున్న బిడ్డలను కూడా తండ్రి మీరు సహాయం చేయండి ప్రభా. మరి అందరిని కూడా ఆశీర్వదించండి ప్రభా. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి ఒక ఆఫరింగ్ సాంగ్, ఒక పల్లవి, ఒక చరణం. ప్రైజ్ జీసస్. ఒక పల్లవి, ఒక చరణం పాడుకుందాం. సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను.
చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ప్రభుని ప్రేమించిన పేదలను కసులు రెండించెను కానుకగా. ప్రభుని ప్రేమించిన పేదలను కసులు రెండించెను కానుకగా. జీవనమంతయు దేవునికి ఇచ్చెను, జీవనమంతయు దేవునికి ఇచ్చెను. నీవిచ్చెదవా నీవిచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. హల్లెలూయా. జీసస్. హల్లెలూయా. మరి అనౌన్స్మెంట్స్ ఏంటంటే, మరి ఎవ్రీ మండే మనకు వాట్సాప్ కాన్ఫరెన్స్ ఉంటుంది 12 నుంచి 2 వరకు. అదేవిధంగా మరి ఎవ్రీ వెనస్డే 12 నుంచి 2 వరకు మరి చర్చిలో స్త్రీల మీటింగ్ ఉంటుంది హస్తినాపురంలో. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి ఫ్రైడే రోజు 12 నుంచి 2 వరకు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. కాబట్టి అందరూ రావాలి. మరి లైవ్లో చూసేవారు కూడా మరి హల్లెలూయా మనందరూ రావాలి. హస్తినాపురంలో సాగర్ రోడ్ హస్తినాపురంలో మరి ఎల్బీ నగర్ దగ్గర హస్తినాపురంలో మరి చర్చ్ ఉంటుంది. హల్లెలూయా. వెనస్డే రోజు 12 నుంచి 2 వరకు స్త్రీల మీటింగు. ఫ్రైడే రోజు 12 నుంచి 2 వరకు మరి ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. హల్లెలూయా. లేచి నిలబడినట్లయితే మరి లాస్ట్ ప్రేయర్ చేసుకొని మనం ముగించేసుకుందాము. కృపా కనికరం గల మా ప్రభువా యేసు తండ్రి, ఇదిగో తండ్రి దేవా, మరి ఇదిగో ప్రభువా యేసు తండ్రి దేవా, ఈ యొక్క ఆరాధన అంతట్లో నువ్వు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభువా యేసు తండ్రి. ఇదిగో ప్రభువా యేసు తండ్రి దేవా, మరి ప్రభువా యేసు తండ్రి దేవా, ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా యేసు తండ్రి దేవా. ఇదిగో తను మరి లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి మరి అన్ని విషయాల్లో కూడా తండ్రి మరి ఆశీర్వదించండి ప్రభా యేసు తండ్రి. సరిహద్దులను ప్రభా మీరు విశాలపరచమని ప్రార్థిస్తున్నాం యేసయ్య తండ్రి దేవా. యేసయ్య ఇదిగో ప్రభా తండ్రి దేవా, మరి అందరి చుట్టూ మీరు అగ్ని కంచెను వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఆత్మీయంగా కూడా అత్యధికంగా ఎదుగులాగా సాయం చేయండి తండ్రి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచమని గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా దిన ఆహారం నేను మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము, శోధనలోనికి తెకాకి నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యం బలం మహిమ యంత్రము నీవైనావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, ఆదరణ, దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకందరికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్క బిడ్డకు తోడైనను గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.